జంగారెడ్డిగూడెం మండలం సరిహద్దు ప్రాంతంలో విషాదం చోటు చేసుకుంది. జంగారెడ్డిగూడెం మండలం వీరన్నగూడెం గ్రామంలో కొప్పుల పవన్ అనే వ్యక్తి మృతి చెందాడు. కోయిలగూడెం మండలం సీతంపేట గ్రామానికి చెందిన కొప్పుల నాగేశ్వరరావు తన కుమారుడు పవన్ ను హత్య చేసి పరారైనట్లు గ్రామస్తులు భావిస్తున్నారు. కొడుకు పవన్ తరచూ మద్యం సేవించి గంజాయి పీల్చుతూ కుటుంబ సభ్యులతో ఘర్షణ పడుతున్నట్లు గ్రామస్తులు తెలిపారు. నిన్న ఆదివారం ద్విచక్ర వాహన విక్రయ విషయంలో తండ్రి కొడుకులు ఘర్షణ పడినట్లు, తనకు వాహన విషయంలో అడ్డు వస్తే కుటుంబంలో ఉన్న వారందరినీ చంపేస్తానని బెదిరించినట్లు సమాచారం. తల్లిదండ్రులపై 2 రోజుల క్రితం దాడికి పాల్పడినట్లు తెలియజేస్తున్నారు. ఆ విషయంలోనే తండ్రి కొడుకులు ఇద్దరు వీరన్నగూడెంలో చెరువు వద్ద ఉన్న ఆక్రమిత పూరిపాకకు చేరుకున్నారు. మాట పెరిగి తండ్రే ఈ హత్య చేసి ఉంటాడని భావిస్తున్నారు. పీకపై నరకడంతో తీవ్ర రక్తస్రావమైన దృశ్యాలు కనిపించాయి. మంచం పైనే విగతజీవిగా పడి ఉన్నాడు. జంగారెడ్డిగూడెం డీఎస్పీ రవిచంద్ర, సిఐ కృష్ణబాబు, ఎస్ఐ జబీర్లు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి తండ్రి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. పోలీసులు అనుమానాస్పద స్థితి మృతిగా కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. పూర్తి విచారణ అనంతరం వివరాలు తెలియజేస్తామని డీఎస్పీ రవిచంద్ర అన్నారు. ఆ పూరిపాకలో మూలన మద్యం సీసాలు దర్శనమిస్తున్నాయి. అసలు ఈ పూరిపాకలో ఎటువంటి కార్యకలాపాలు సాగిస్తున్నారనేది ప్రశ్నగా మారింది. ఈ పూరిపాకలోకి చేరుకోవడానికి కారణం ఏమిటనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గ్రామ పోలీస్, రెవెన్యూ అధికారులు పంచనామాకు సహకరించారు. మృతుడిని చూడటానికి కోయిలగూడెం మండలం సీతంపేట, తిరుమలాపురం, వీరన్నగూడెం గ్రామాల నుంచి స్థానికులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. తండ్రి సీతంపేటలోని తల్లాడ దేవరపల్లి స్టేట్ హైవేపై చిన్నపాటి చికెన్ వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఎవరి జోలికి వెళ్లకుండా జీవనం సాగిస్తూ ఉండేవాడని, తరచూ కొడుకు పవన్ వారితో గొడవ పడేవాడని పేర్కొంటున్నారు. ఇంట్లోదే పట్టుకుపోయి ఏం చేశాడు? జంగారెడ్డిగూడెం టూరులు ఎక్కడ అమ్మబోతుంటే అమ్మేస్తుండేడా? అది 95 ఏళ్ళు కొన్నారండి ఆ బండి. అయితే 75 ఏళ్ళకి బేరం పెట్టాడట. 75 ఏళ్ళకి బేరం పెట్టి 30 ఏళ్ళు కట్టిన పాత బండి ఏమని నేను తీసుకున్నాను. అంతలో మా ఊరోళ్ళు ఎవరో చూసి అడ్డం పడి తీసుకొచ్చారట. తీసుకొచ్చాకే తండ్రి కొడుకు కింద మీద పడ్డారట బండి కోసం. బండి కూడా వచ్చేసింది. మరి మెదలకుండానే ఉన్నారండి. నన్ను మాసం కొట్టి పెట్టుకున్నాడు తండ్రి, మాసం అమ్ముకున్నాడు. ఏడ్రా అంటే ఇలా జరిగింది అన్నాడు. సర్లే బాగా అన్నాడు. ఎప్పుడు జరిగింది ఇది? ఇది మాకు ఇప్పుడు తెలిసిందండి బాబు. ఇది నాకు ఇప్పుడు తెలిసింది. నమస్కారం. జంగారెడ్డిగూడెం మండలంలో తిరుమలాపురం పంచాయతీలో సీతంపేట గ్రామానికి చెందినటువంటి కొప్పుల పవన్ అనే అతను హత్య గావించబడ్డాడు. ఈ హత్య గురించి దర్యాప్తు జరుగుతూ ఉంది. వివరాల తర్వాత పూర్తి దర్యాప్తు తర్వాత తెలియపరుస్తాం. థ్యాంక్ యూ.